హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకోండి, మనం తినేసేయచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకెందుకండి లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ చికెన్ లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్, కారము అండ్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇందులో మనం తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర అయితే కొంచెం అయితే వేసుకోవాలండి. అండ్ అలాగే ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా, ఫైనల్గా చికెన్ మసాలా, పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 to 3 minutes పాటు చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలండి. సో ఫైనల్గా వచ్చేసి ఇందులో నిమ్మకాయ అయితే పిండేసుకోవాలండి. ఇది కూడా బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. సో ఇలా కలిపేసుకొని మనం మ్యారినేట్ అయితే చేసుకోవాలండి. ఈవినింగ్ చేసే పని అయితే మార్నింగ్ కలిపెట్టేసుకుంటే చాలా టెండర్గా వస్తుందండి చికెన్ అయితే. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి ఒక 1/2 hour ముందే చికెన్ ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టేసుకోవాలండి. సో చూసారు కదా ఎంత బాగా మ్యారినేట్ అయిపోయిందో. దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. చాలా జ్యూసీగా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవ్వగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం అస్సలు ఫ్రై అవ్వదండి. సో మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. బట్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే చికెన్ అనేది లోపలి వరకు బాయిల్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ అయితే రావాలండి చికెన్ అనేది. ఆ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం టైం పడుతుంది, బట్ నిదానంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చండి. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.